గురజాల నియోజకవర్గానికి తాగునీరు తెచ్చారన్న కాసు మహేష్ రెడ్డి కామెంట్స్ పై ఎరపతినేని శ్రీనివాసరావు కౌంటర్ ఇచ్చారు. పిడుగురాళ్ల బైపాస్ కు వైసీపీ ప్రభుత్వం నుంచి ₹1 నిధులు వచ్చినట్లు నిరూపించినా తాను రాజకీయాల నుంచి తప్పుకుంటానని ఎరపతినేని సవాల్ విసిరారు. కాసు మహేష్ రెడ్డి మేనిఫెస్టోలో కొండమూడు పేరేచెర్ల రోడ్డు విస్తరణ రాశారని అంతా అబద్ధమన్నారు. ముఖ్యమంత్రిగా చేసిన అతని తాత కాసు బ్రహ్మానందరెడ్డి ముఖానికి ₹1000 పెట్టి రంగులు వేయని మహేష్ రెడ్డి టీడీపీ హయాంలో 80% కట్టిన టిట్కో ఇళ్లకు రంగులేస్తున్నారని ఎద్దేవా చేశారు. 2,50,000 మందికి చంద్రన్న బీమా ప్రభుత్వానికి కట్టాల్సిన ప్రీమియం చెల్లించి 1,50,000 మందికి ₹10 లక్షలు చేసి ఇన్సూరెన్స్ బాండ్లు ఇస్తామని చెప్పాం. 3 ప్రభుత్వం వచ్చే 3 గ్యాస్ సిలిండర్లతో పాటు ఒక గ్యాస్ సిలిండర్ మనం 5 సంవత్సరాల్లో అక్కలకి చెల్లెలకి ఇస్తామని చెప్పాం. 4 యూత్ పాలసీ ద్వారా 15,000 మందికి, 4 హజ్ యాత్ర వెళ్ళే ముస్లిం సోదరులకి వ్యక్తిగతంగా ₹1,00,000 ఆర్థిక చేయూత ఇస్తానని చెప్పాం. ఇక్కడ ఈ వ్యక్తి ఆలోచించాల్సింది ఇవన్నీ కూడా నేను ఆ రోజు మీరు కూడా ఉన్నారు ప్రెస్, ఇవన్నీ కూడా సూపర్ 6 మేనిఫెస్టో ఇది సొంత నిధులతో పెట్టింది. తొందరపడి ఆయన మేనిఫెస్టోలో తేడాన్ని పెట్టాడు. నేను ఇక్కడ చెప్పింది వాళ్ళు చెప్పింది ఏంటి, మీరు కూడా మీడియా వాళ్ళు కూడా ఆ రోజు ఉన్నారు. ఇవి నేను వ్యక్తిగత నిధులతోని నేను పెట్టిన మేనిఫెస్టో, సూపర్ 6 గురజాల మేనిఫెస్టో. ఇది రేటు కట్టేది కాదు మిస్టర్ కాసు మహేష్ రెడ్డి. నీ బతుకు నువ్వు నీకు అంతా డబ్బులు సంపాదించుకోవడానికి మనుషులను చంపి, పిల్లలను చంపి, ముస్లిం మైనార్టీలపై నువ్వు చేసిన దాడులు ఎంతమందిని చంపించావు ఈ 5 సంవత్సరాలు? ఒకటా నువ్వు చేసిన అరాచకాలు ముస్లిం మైనార్టీలపై గురజాల నియోజకవర్గంలో? అందుకని నువ్వు క్షమాపణ చెప్పాలి. ముస్లిం సమాజానికి నువ్వు రంజాన్ నెలలో ఈ వెళ్ళగట్టినందుకు, రేటు కట్టినందుకు నువ్వు క్షమాపణ చెప్పాల్సిన అవసరం ఉంది. లేకపోతే నిన్ను ముస్లిం సోదరులందరూ కూడా బహిష్కరించే పరిస్థితి కూడా ఉంది. గురజాల కేంద్రంగా పల్నాడు జిల్లా స్థాపన, 2,50,000 మందికి చంద్రన్న బీమా